హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. మొత్తానికి అసలు సుశీలమ్మ ఇలాంటి గిఫ్ట్ ఇస్తుందని ఎవరు ఊహించి ఉండరు. అక్కడ అసలు బాలు కన్న తల్లి ప్రభావతి కాదు అన్న విషయాన్ని అయితే బయట పెట్టేస్తుంది. నానా అసలు నీకో విషయం చెప్పాలి. నిజానికి అందరూ ఒక్కొక్క సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు ఇచ్చారు, కానీ నా చిన్ననాటి నా స్నేహితులని తీసుకొని వచ్చి అసలు నా ఈ వయసులో ఇంతటి సంతోషాన్ని ఇచ్చి నిజంగా నా మనసుని గెలుచుకున్నావు. అందుకే నీకు ఇలాంటి సంతోషాన్ని ఇద్దామనుకుంటున్నాను. నువ్వు అసలు ప్రభావతి కొడుకువి కాదు, నువ్వు అసలు నీ కన్న తల్లి తను కానే కాదు అని చెప్పి ఇక అసలు విషయాన్ని బయట పెట్టేస్తుంది సుశీలమ్మ. ఒక్కసారిగా అందరూ అక్కడ షాక్ అయిపోతారు. అత్తయ్య అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే, ఆపు, అయినా కనీసం ఇప్పుడైనా సరే వాడికి నిజం తెలియాలి. పాపం వాడిని నువ్వు వేరుగా చూస్తుంటావు ఎప్పుడు, కానీ వాడు ఎందుకు ఇలా వేరుగా చూస్తుంది మా అమ్మ అని ఏ ఒక్కరోజు అనుకోలేదు. కానీ అదే వాడు, అమ్మ ఎందుకు నన్ను ఇలా వేరుగా చూస్తున్నావు, ఎందుకు అందరిలో నన్ను ఇలా దూరం పెడుతున్నావు అంటే ఎందుకు అన్నయ్యని మాత్రమే అంత ఇష్టంగా చూసి నన్ను మాత్రం ఎందుకు ఇలా ద్వేషిస్తున్నావు అని వాడు నిలదీసి నిన్ను అడిగితే నువ్వు ఏమని సమాధానం చెప్తావు? కానీ ఆ సమాధానం వాడు ఎప్పుడో వెతుకోవాల్సిన అవసరం లేకుండా నేను వాడికో నిజం చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే కనీసం వాడు ఇప్పటికైనా సరే నిజం తెలిస్తే తన కన్న తల్లిని వాడు సొంతం అయిపోతే ఇక కన్నతల్లి ప్రేమని వాడు నిండుగా అందుకుంటాడు అని చెప్పి సుశీలమ్మ చెప్పగానే ఇక అక్కడ ఉన్న రవి, బాలు, మీనా, శృతి అందరైతే షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటారనమాట. అయితే ఇక ప్రభావతి మాత్రం అలా మౌనంగా అది అది అండి అని చెప్పి తడబడుతూ ఉంటే, నువ్వు చెప్పమ్మా అని చెప్పేసి ఇక సత్యం కూడా అనగానే సరే అని చెప్పేసి, అమ్మ అని చెప్పేసి ఇక సుశీలమ్మ అలా డోర్ వైపు చూస్తూ ఉంటుంది. అయితే అటుగా నుండి ఒక ఆవిడ లోపలికి రానే వస్తుంది. అందరు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు సుశీలమ్మ ఇలా చెప్తూ ఉంటుంది, బాలు తను ఎవరో తెలుసా అంటే, ఏమో నాకు తెలీదు, ఎప్పుడూ నేను తన్ని చూడలేదు అంటే, తను నీ కన్న తల్లి, అసలు ప్రభావతి నీ కన్న తల్లి కాదు అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారనమాట. అదేంటి, నా కన్న తల్లి కాదు అంటున్నావేంటి, అసలు నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు అని బాలు అంటూ ఉంటే ఇక మీనా అందరు షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అయితే అప్పుడు సుశీలమ్మ జరిగింది చెప్పటం మొదలు పెడుతుంది. నిజానికి తను కొన్ని కారణాల వల్ల నిన్ను ఇక్కడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తనకు అప్పుడు తను కొద్దిగా డబ్బు, అలాగే నిన్ను సంతోషంగా చూసుకోమని తన కొద్దిగా ఆస్తిని ప్రభావతికి ఇవ్వటం జరిగింది. ఇక ఆ ఆస్తి కారణంగా ఇన్ని రోజులు నిన్ను పోషిస్తూ వస్తుంది, కానీ ఎక్కడ తన ఆస్తిని మొత్తాన్ని మళ్ళీ తను తిరిగి లాక్కుంటుందో అని చెప్పి వాళ్ళ అమ్మకి అంటే మీ అమ్మకు ఒకవేళ నిజం తెలిసిపోతే తను ఇచ్చిన ఆస్తిని మొత్తం ఎక్కడ తిరిగి వేసుకుంటుందో అని చెప్పి, తిరిగి తీసుకుంటుందో అని చెప్పి ఇన్ని రోజులు ప్రభావతి నిన్ను భరిస్తూ వచ్చింది. కానీ నిజానికి తను నీ కన్న తల్లి కానే కాదు అని చెప్పగానే ఒక్కసారిగా బాలుగుండె పగిలిపోతుంది. అయితే అసలైన ట్విస్ట్ అనమాట. సో సూపర్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. మరి అదర్ లాంగ్వేజ్లో అయితే ట్విస్ట్ ఈ రకంగా అయితే మలుపు అయితే తిరిగింది. మరి ఎందుకు అసలు ప్రభావతికి బాలుని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది, అసలు ఏం జరిగిందనండి ఫుల్ వీడియో మరి కాసేపట్లో తెలుసుకుందాం. అదర్ లాంగ్వేజ్లో నేను మొత్తం తెలుసుకొని క్లారిటీగా అయితే మీతో షేర్ చేస్తాను. మరి మన లాంగ్వేజ్లో కూడా ఇలానే జరుగుతుందా, ఇంకాస్త మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయని వేచి చూడక తప్పదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.